రూల్స్ ప్రకారం అయితే నిన్ను సిటీ దాటిపోతే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలే. పాస్పోర్టు బ్యాంకు బుక్కులు పెట్టినా వదిలిపెట్టేదాన్ని కాదు. ముక్తాదేవమ్మ గారు చెప్పిండ్రు కాబట్టి కాకినాడకు పంపిస్తున్నా. జాదా హుషారు చేసి తప్పించుకొని పారిపోయినా అనుకో బిడ్డా, మర్రి చెట్టు తొర్రలో దాక్కున్నా గల్లపట్టి గుంజకొస్తా. యాదుంచుకో. నేరం చేసినవాడు పారిపోతాడు, నాకేం అవసరం? వచ్చినాక రోజు రావాలే, సంతకం చేసి పోవాలే. మంచిది, పో. నాయన్లారా, మీకు కర్తవ్యం బోధించడానికే ఇలా కూర్చోబెట్టాను నాయనా. మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, శత్రుశేషం రుణశేషం ఉండకూడదు. నా శత్రువు మూలంగా నేనీరోజు దోమలతోనూ ఈగలతోనూ సావాసం చేయాల్సి వస్తోంది. కనుక శత్రువుని క్షమించకూడదు. నా శత్రువు ఆ భూమి. దాన్ని అంతం చెయ్యడమే నా లక్ష్యం. కాబట్టి నా ఉప్పు తిన్నందుకు ఆ రుణశేషం ఉంచుకోకుండా ఈ దారుణం మీరు చెయ్యక తప్పదు నాయన. శత్రువుని చంపే విషయంలో ఏమరపాటు కూడా ఉండకూడదు. మీరందరూ నా శిక్షణలో ఆరితేరి మర్డర్లు చెయ్యడంలో మునిగి తేలిగ్గా తప్పించుకోవడంలో ముదిరిపోయి కాకినాడకు బయలుదేరి సన్యాసం స్వీకరించండి నాయన. కంగారు పడకండి నాయన. సన్యాసులెప్పుడు సన్యాసుల్లో కలవరని నాకు తెలుసు. మీరు సన్యాసుల వేషంలో వెళ్ళండి. ఆ పూజలో ఆ జనసముద్రంలో కలవండి. అవకాశం దొరికితే కత్తులతో దాడి చేసి దాని నెత్తురు కళ్ళ చూడండి. అంతమందిలో అది వీలు కాకపోతే విషప్రయోగం చెయ్యండి. ఆ భూమి హత్యని కూడా ఆ విరాట్ మీదకు నెట్టండి నాయన. నా ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. అడుగడుగునా నేను మీ వెనకాలే ఉంటాను. ఈ హత్యని విజయవంతంగా పూర్తి చేసి సగౌరవంగా తిరిగి రండి నాయన. సంబరాలు జరుపుకుందాం. అర్థమైంది కదా నాయన్లారా? అంతా గుర్తుపెట్టుకోండి. వెళ్ళిరండి. హరి ఓం తత్సత్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.